నా వర్ణనాంశం ఈ జగత్తుకు జగద్గురువులను అందించడంలో కీలకమైనది ఆ మాతృమూర్తి యొక్క అంగీకారం. అది అలనాటి ఆర్యాంబ దగ్గర నుంచి ఈనాటి సీతానాగలక్ష్మి గారి వరకు ఆ క్రమంలో ఆ సందర్భంలో ఆ తల్లి యొక్క మనస్థితిని వర్ణించవలసిందిగా కోరుతున్నాను. ఒక పక్క జగద్గురువు కాబోతున్నాడు అనేటువంటి ఆనందం, ఒక పక్క కుటుంబాన్ని వీడవలసి వస్తున్నదని ఒక పక్క ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మీరు ఆ మనస్థితిని వర్ణించవలసిందిగా కోరుతున్నాను. వర్ణనలో జగద్గురుత్వానికి సన్యాసాశ్రమానికి సమ్మతించిన మాతృమూర్తి యొక్క భావన చెప్పన్నారు. దుర్లంఘంబు వినేయకోటికి జగద్గుర్వాజ్ఞ మన్మానస స్వర్లోకంబులు శూన్యమౌ సుతుడు విశ్వంబేలు నాచార్యుడై నిర్లేపంబుగా నుంట కష్టమగు కాని మాతృతంజూప ముమ్మార్లున్ తత్ పరిపాల్య వర్గముల సమ్మానించదన్ ప్రేముడిన్ అని. సుతుడు సన్యసించాక ఇప్పుడు వారి పట్ల మాతృత్వాన్ని చూపించడానికి ఉండదు. తల్లి బిడ్డకి ఏవేవైతే చేయదలుచుకుంటుందో అవన్నీ వారి పట్ల ఇంకా చేయడానికి కుదరదు. అయితే ఇప్పుడు వారు జగత్తుకి గురువులు అయ్యారు కాబట్టి జగత్తులో ఉండే శిష్యులందరూ వారి చేత పరిపాలింపబడుతున్నారు కాబట్టి చూపిద్దాం అనుకున్న వాత్సల్యాన్ని పీఠం యొక్క శిష్యుల పట్ల, గురువుగారి యొక్క భక్తుల పట్ల చూపిస్తూ మహామాతృశ్రీ అనే బిరుదంతో వ్యవహరింపబడుతూ ఉన్న ప్రేమని వారి పట్ల మళ్లిస్తే పీఠాన్ని, శిష్యుల్ని వాత్సల్యంగా చూసుకుంటే కొంతలో కొంత సంతృప్తి అక్కడ చూపించినట్లు కలుగుతుంది అనేది భావన.